అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను బెండకాయల పులుసు అంటే భేండికా కట్ట ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎట్లా చేసుకుంటారో ఆ స్టైల్ చూపిస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి భేండిని ఇట్లా పెద్ద పెద్దగా కట్ చేసేసుకొని కొంచెం ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే దానంతా స్లైమ్లీనెస్ అనేది ఉంటుంది కదా, జిడ్డు పని అదంతా పోతుంది. సో అది పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేడి చేసేసి అందులో కొంచెం మేథి అంటే మెంతులు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. చిటపటలాడిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఆనియన్స్, ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ కూడా పెట్టేసుకోవాలి. చాలా అంటే చాలా ఫ్రై చేయకూడదు, కొంచెం ఫ్రై చేసుకొని దీనికి బెండకాయల పులుసుని ఏదన్నా దానికి కూడా ఇట్లా క్లే పాట్ అంటే మట్టి కుండ ఉంటుంది, అందులో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం ఇట్లా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీ కానివ్వండి, లేకుంటే టమాటోస్ని సన్నగా తరిగి ఇట్లా చేసి పెట్టేసుకుని అందులో మసాలాలు లైక్ నేను ఏం వేసినానంటే సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ఇది పసుపు, ధనియాల పౌడర్ అంతా వేసి కొంచెం బాగా వేగనిచ్చినాను. కొంచెం ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది బెండకాయలని ఇట్లా ఫ్రై చేసుకున్నాం కదా, అందులో హై ఫ్లేమ్లోనే ఇదంతా కుక్ చేయాలండి. కుక్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి టామరిన్ పల్ప్ కొంచెం ఒక బిగ్ సైజ్ లెమన్ అంతా తీసుకొని దాన్ని హాట్ వాటర్లోనే పెట్టేసి దాని అంతా జ్యూస్ వచ్చేసి ఇందులో వేసేయాలి. చింతకాయ ఇది జ్యూస్ని కొంచెం వేగనిచ్చిన తర్వాత నేనేం చేసాను అంటే ఇక్కడ ఫ్రెష్ కోకోనట్, గార్లిక్ అంటే వెల్లుల్లి అది తీసుకుని పేస్ట్ చేసేసుకున్నాను. పేస్ట్ చేసుకుని ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇక్కడ మా అత్తవారింట్లో అందరూ వచ్చేసి ఫ్రెష్ కోకోనట్ యూస్ చేస్తారు, డ్రై కోకోనట్ అసలు యూస్ చేయరు. ఒకసారి వచ్చేసి దీన్ని అంతా బాగా మిక్స్ చేయండి. కొంచెం హై ఫ్లేమ్లోనే కుక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను జీరాను, మేథీ పౌడర్ వేస్తున్నాను. ఇదంతా డ్రై రోస్ట్ చేసుకున్నాను. డ్రై రోస్ట్ చేసుకుని పెట్టేసినాను. అంతకుముందు మనం చింతపండుని హాట్ వాటర్లో సోక్ చేసినాం కదా, అది కూడా అందులో వేసేయాలి. మీకు ఎంత పులుసు అవసరమో మీరు అంత వేసుకోండి. మా ఇంట్లో అందరూ బాగానే తింటారు కొంచెం ట్యాంగీ అని, సో అంత వేసుకున్నాను నేను. దాని తర్వాత ఏం చేయాలి, మీకు ఎంత నీళ్ళు కావాలో, మీకు ఎంత గ్రేవీ కావాలో అంత కొంచెం నీళ్ళు పెట్టేసుకొని దీన్ని సిమ్లో వచ్చేసి కొంచెం కుక్ చేయనివ్వండి. ఎప్పటి వరకు అంటే బెండకాయ అంతా బాగా సాఫ్ట్ అయిపోవాలి అప్పటి వరకు. లాస్ట్లో నేను ఏం వేసినానంటే ఇందులో కోకోనట్ ఆయిల్ వేసినానండి. కోకోనట్ ఆయిల్ వేస్తే డిషెస్ అంటే చాలా బాగుంటుంది. చూడండి ఇదంతా కుక్ అయిన తర్వాత ఇట్లా ఉంది. నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.